అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థము లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకెంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యము నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా సంతోషం కదా. ప్రతి ఉదయం లేవగానే దేవుని మాటలు అందరం కలిసి ఇలా ఐక్యముగా చేరి మరి దేవుని మాటలు వినడం, దేవుని మాటలు మరి ధ్యానిస్తూ మరి మన జీవితాలలో మరి దేవుని కార్యాలను గూర్చి ఆయన నామాన్ని మహిమపరచడం, మరి దేవుని సహాయాన్ని కోరడం, ఇలా మన జీవితాలు ఎంతో అద్భుతంగా నడిపించబడుతున్నాయండి. ప్రతిరోజు దేవుని మాటలు ఎంత గొప్పవి తెలుసా? దేవుని మాటలు మనల్ని బ్రతికిస్తాయి. దేవుని మాటలు చెదిరిపోయిన మనల్ని బాగు చేస్తాయి. దేవుని మాటలు మనకెంతగానో నూతనమైన బలాన్ని ఇస్తాయి. ఈ రోజున దిగజారిపోయిన పరిస్థితి, ఎండిపోయిన అనుభవాలు, చేదు అనుభవాలు ఇంకా ఎన్నో మన జీవితాలు చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యము అన్నిటిలో నుండి మనల్ని విడిపించి గొప్ప చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనం. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదండి. దేవునితో సహవాసము చేసినప్పుడు మనకు సమాధానము, అలాగనే అద్భుతమైన రీతిలో మేలు కలుగుతాయని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. దేవునితో సహవాసం చేసే వారిగా ఉన్నారంటారా? మరి చాలాసార్లు ఎన్నో మాటలు మనం మరి వింటూ ఉంటాం, ఒక పక్కన విని వదిలేస్తూ ఉంటాం. దేవుడు ఎన్నోసార్లు హెచ్చరిస్తూ ఉంటారు, అయినా నిర్లక్ష్యం, మనము అస్సలు పట్టించుకొని వారిగా ఉంటూ ఉంటాం కదండి. కానీ చూడండి, ఈ రోజున మరొకసారి దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఆయన మాటలతో మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో చక్కని బంధము కలిగి మనం ఉన్నప్పుడు, ఆయనతో మనము మరి నడుస్తూ ఉన్నప్పుడు మన జీవితాలు సమాధానకరంగా ఉంటాయి, మేళ్లతో నింపబడతాయి. ఉదయకాల సమయంలో దేవునితో కాకుండా ఎవరెవరితో సహవాసం చేస్తూ ఉండొచ్చు కదా. కొద్దిమంది అయితే చాలా గొప్పవారండి, ఎంత చెప్పినా అస్సలు మార్చుకోరు ప్రవర్తన కదా. దేనితో సహవాసం చేస్తూ ఉంటారంటే తాగుతూ జల్సా చేసే ఫ్రెండ్స్తో మరి సహవాసం చేస్తూ ఉంటారు. కొద్దిమంది మరి తాగే బాటిల్తో సహవాసం చేస్తూ ఉంటారు, సిగరెట్స్తో సహవాసం చేస్తూ ఉంటారు. చెడు సహవాసాలు, లేకపోతే దేవుడు ఏవైతే వద్దు అని అంటున్నారో
వాటినే చేసి వాటితోనే ఉండి వాటితోనే మరి అద్భుతమైన బంధాన్ని కలిగి ఉంటూ ఉంటారు కదండి. అలాంటి వారి జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా? సమాధానం లేని జీవితాలుగా ఉంటాయి. కీడుని ఎక్కువగా ప్రేమిస్తూ ముందుకు వెళ్తూ ఉంటారు, అదే మంచిది అని. కానీ ఆ కీడు ఒక రోజున ఏం చేస్తుందో తెలుసా? మనల్ని ఒకానొక రోజున ముంచి వేస్తూ ఉంది కదండి. చెడు సహవాసం, చెడ్డవారితో ఉండడం, చెడ్డవారితో మాట్లాడడం, చెడ్డవారితో ప్రతిరోజు కూడా సమయాన్ని గడపడం, దేవుని కంటే ఎక్కువగా ఇతరులను ప్రేమించడం, లేకపోతే ఏ విషయాలలో అయితే చాలా భయంకరమైన పరిస్థితులను మన జీవితంలో మరి ఉండద్దు అని దేవుడు మాట్లాడుతున్న పదే సార్లు మరి మనము అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. దాని ద్వారా సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ఐక్యత ఉండదు. వీటిని ఏవి మనం చూడము కదండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. దేవునితో సహవాసం చేసే వారిగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కొన్నిసార్లు ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్తూ ఉంటారు, అరే నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీకున్న మరి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు సరైన వారు కాదు, వారితో నీవు ఉండద్దు, వారితో నువ్వు తిరగద్దు, వారి నడవడిలో నువ్వు నడవద్దు, వారు మాట్లాడుతున్న చోట నువ్వు ఉండద్దు అని మాట్లాడుతుంటే తల్లిదండ్రుల పైన ఎగసిపడేవారు ఎంతో మంది ఉన్నారు. తల్లిదండ్రుల మీద లేచి తిరుగుబాటు చేసేవారు ఎంతో మంది ఉన్నారు. వద్దు అనేది చేసి చూపిస్తూ ఉంటాం, దాని ద్వారా నష్టాన్ని చూస్తూ ఉంటాం కదా. ఇలా ఎన్నో 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 మన జీవితాలు చూస్తూ ఉంటామండి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. చూడండి, మనము చేసే పనులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం మాట్లాడుతున్న మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున మన ప్రతి పనిలో, ప్రతి దాంట్లో, మన మాటల్లో, మన చేతల్లో, మన ప్రతి విషయాలలో, మనం వెళ్తున్న నడవల్లో అన్నిట్లో మరి దేవునితో మనం ఉన్నామా లేదో చూసుకోవాలి. కావాల్సిన వ్యక్తులు మనతో ఉన్నారా అని మనం చూసుకోవడం కాదండి. మనం కావాలి అనుకున్న వాళ్ళు ఒకానొక రోజున మన చేయి వదిలిపెట్టి వెళ్ళిపోతారు కదా. కానీ దేవుడు అలా కాదండి. ప్రతి దాంట్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తే దేవుడు మన జీవితంలో కూడా ఆయన మరి మన జీవితంలో అద్భుతము చేసే దేవుడై ఉన్నారు. అందుకని చూడండి, దేవునితో సహవాసం అనగా దేవునితో మాట్లాడడం, ముచ్చటించడం, అంటే ప్రార్థించడం, దేవునితో ఒక మంచి బంధము కలిగి దేవునితో ప్రతి విషయంలో మరి ఆయన మీదనే ఆధారపడుతూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో మరి ఆయన స్నేహితుడుగా, కాపరిగా, పోషకుడుగా, నమ్మదగిన దేవుడుగా, అద్భుతమైన వాడిగా మన జీవితాల్లో కార్యము చేసే దేవుడై ఉన్నారు. ప్రతి విషయంలో ఒక చక్కని మార్గాన్ని దేవుడు మనకు చూపిస్తూ ఉంటారు. మరి ఉదయకాల సమయంలో ఏ విషయంలో నువ్వు మరి ఆరాట పడుతూ ముందుకు వెళ్తున్నా, వాటిలో భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావేమో. ఎందుకు అలాంటివి జరుగుతున్నాయంటే నీ జీవితంలో మరి నీ విశ్వాస నావలో దేవుడు లేడు కాబట్టే, నీ కుటుంబాల్లో దేవుడు లేడు కాబట్టే, మరి నీ బ్రతుకులలో దేవునికి మొదటి స్థానం ఇవ్వట్లేదు కాబట్టే జీవితాలు అలా ఉన్నాయండి. దేవునితో సహవాసం చేసి ముందుకు వెళ్దాం, అనే నామాన్ని మహిమ పరుద్దాం. ఈ ఉదయకాల సమయంలో చక్కగా దేవుడు మాట్లాడుతుండగా మరి ప్రార్థన పూర్వకంగా ఉందాం. మనకున్నవన్నిటిని విడిచిపెట్టి దేవుని పైన ఆధారపడి మరి ముందుకు సాగడం మనం ప్రారంభిద్దాం, అనే నామాన్ని మహిమ పరుద్దాం. ఆమేన్. ప్రార్థన చేద్దామా? అద్భుతమైన దేవుడవయ్యా, చాలా చక్కగా మాతో మాట్లాడుతూ వస్తున్నావయ్యా. ప్రభు, నీతో సహవాసం అయ్యా మేము చేసినప్పుడు మేము మా జీవితాలు సమాధానకరంగా ప్రభా అలాగే మేము మా జీవితాల్లో మేళ్లను చూస్తామని మాట్లాడి ఉన్నాం. నిజమేనయ్యా, మీరు లేని జీవితాలు శూన్యము. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడే మా బ్రతుకులలో వెలుగు. మిమ్మల్ని కలిగి మేము ఉన్నప్పుడే ప్రభా మా జీవితాల్లో అద్భుతం. మిమ్మల్ని కలిగి ఉన్నప్పుడే ఆశ్చర్యకారాన్ని మా జీవితంలో చూస్తాం. మిమ్మల్ని కలిగి మేము ఉన్నప్పుడే మా జీవితాల్లో ప్రభా చక్కని అయా ఇదిగోండి విశేషకరమైన ప్రభా ఇదిగోండి
ఒక చక్కని ప్రవర్తనను మేము చూడగలుగుతాం. అయ్యా సహాయం చేయండి. మిమ్మల్ని అయా పెట్టుకొని ప్రతి విషయంలో మేము ముందుకు సాగుట కృప చూపించండి. ప్రతి ఆటంకాలు, ప్రతి వ్యతిరేకతను మాలించి తొలగించండి. అయా మేము ఎవరితో సహవాసం చేస్తున్నామో అది మేము గ్రహించి అయా మంచి వాటి కొరకు అయా పరిగెత్తే వారికి ఉంటే కృప చూపించమని వేడుకున్నాం. ఈ లోకంలో అందరూ మా చేయి విడిచిపెట్టి వెళ్ళాల్సిందే, కానీ నీవు మాత్రం మా చేయి ఎన్నడూ వదిలిపెట్టకుండా నిత్యం నడిపించే దేవుడవై ఉన్నావు. నీతో చక్కని బంధము కలిగి మేము ఉంటే కృప చూపించమని వేడుకున్నాం. మా నాయకుడు, మా పోషకుడు, మా మంచి కాపరివి అయా ఎదుగుండే అద్భుతమైన దేవుడవై ఉన్నావు. మీరే తోడుగా ఉండండి, సురక్షితంగా మమ్మల్ని కాపాడి నడిపించండి. ఎంతమంది అయితే ఉదయకాల సమయంలో మీ మాటలు ధ్యానిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో గొప్ప కార్యాన్ని మీరు జరిగించిన ఆత్మ కార్యాలు జరుగును గాక. మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. సమాధానం, సంతోషం, నెమ్మది, ఐక్యత కలుగును గాక. అయా కోల్పోయినవన్నీ కూడా అయా వారి జీవితంలో అయ్యా పొందుకుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు, మంచి ఆరోగ్యం కలగచేయండి. ఎంతమంది అయితే ఒంటరిగా ఉన్నారో, దీన స్థితిలో ఉన్నారో, లేమి స్థితిలో ఉన్నారో, కలిమి స్థితిలో ఉన్నారో, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. మీరే సహాయం చేయమని వేడుకున్నాం. ప్రతి ఆటంకాలపైన విజయాన్ని మీరు దయచేయండి. అయ్యా సహాయం చేయండి. అలానే ఉదయకాల బర్త్డేస్, మ్యారేజ్ డే, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సంపద చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.